హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసినానండి. ఇవాల్టి వీడియోలో అయితే గిన స్కిన్ వైట్నింగ్ సోప్ అయితే తయారు చేసినాను. ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. సో, లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ గాని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సోప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి, అలాగే బియ్యం పిండి వచ్చేసి తీసుకోవాలా, అలాగే పాల పొడి, అలాగే రోజ్ వాటర్ అయితే తీసుకోవాలా, సోప్ బేస్ అయితే తీసుకోవాలా. సో ఫస్ట్ అయితే కన్నా ఒక 2 స్పూన్లు అనేది బియ్యం పిండి తీసుకుందాము. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే నేను పెద్ద స్పూన్ అయితే తీసుకున్నానండి. 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ వేసినాను. సో మీరు మామూలు టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు. సో అలాగే పాల పొడి వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకోవాలా. సో పాల పొడి వేయటం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. అలాగే మంచి బ్రైట్‌నెస్ అనేది ఉంటుంది. అలాగే రోజ్ వాటర్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలా. ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఒకటేసేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేదంటే గన కోకోనట్ ఆయిల్ గాని, బాదాం ఆయిల్ కానీ ఒక స్పూన్ వేసుకోవచ్చు. మొత్తం వేసేసి బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసి కొద్దిగా గట్టిగా ఉన్నదనిపించి గన కొద్దిగా ఒక స్పూన్ అన్ని నీళ్ళు వేసుకొని ఉంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా అయితే ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకొని, సో మనం సోప్ బేస్ తీసుకున్నాం కదా! 100 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. సోప్ బేస్ అయితే గన గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను. ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే గన స్కిన్ అనేది వైట్‌గా వచ్చింది. మంచి బ్రైట్నింగ్ అనేది ఉంటుంది. చాలా బావుంటుంది. అలాగే స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, లేదా కంటి కింద నలుపు అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చుంది. సో ఈ మాదిరిగా చిన్న చిన్న క్యూబ్స్ మాదిరిగా కట్ చేసేసుకోవాలి సోప్ బేస్ అయితే గన. చూడండి ఎంత బావుంది కదా! సో మనకు పన్నీర్ ఉంటున్నది ఇదైతే గన కట్ చేసేసుంటే, సో ఈ మాదిరిగా మొత్తం కూడా కట్ చేసేసుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని, ఆ స్టీల్ బౌల్‌లో ఈ సోప్ బేస్ అంతా కూడా ఏసేసుకోవాలా. సో మనం ఇప్పుడు డబుల్ బాయిలింగ్‌లో మెల్ట్ చేసుకోవాలి ఈ సోప్ అయితే గిన. సో ఈ మాదిరిగా అంతా ఏసేసినాక స్టవ్ పైన పెట్టుకొని డబుల్ బాయిలింగ్‌లో మెల్ట్ చేసుకుందాము. చూడండి ఎంత బావుంది కదా! సో ఇక్కడైతే గన చిన్న కడాయిలో అయితే గన నేను నీళ్ళనేది వేడి చేసినాను. నీళ్ళు వేడయినాక సోప్ గిన్నె అనేది అందులో పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే సోప్ అనేది ఫాస్ట్‌గా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడైతే గన మెల్ట్ అయిపోతాంది చూడండి. సో ఈ మాదిరిగా మనం స్పూన్‌తో మనం మిక్స్ చేసినామంటే ఫాస్ట్‌గానే మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మాత్రము ఎక్కువ మనం హైలో పెట్టుకోకూడదు. మీడియంలోనే ఉండాల. ఎందుకంటే హైలో పెట్టినారంటే నీళ్ళనేది పైకొచ్చేసి సోప్‌లో వచ్చేస్తాయి. సోప్ అనేది అప్పుడు గట్టిగా అవ్వదు. సో ఇక్కడైతే గిన ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ చూడండి. సో మనం ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే ఫాస్ట్‌గానే మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే గిన అంతా కూడా మెల్ట్ అయిపోయింది సోప్ అయితే గిన. మనం మిక్స్ చేసి పేస్ట్ ఉంది కదా! అదంతా కూడా ఈ మాదిరిగా ఏసేసుకోవాలి. మొత్తం కూడా ఏసేసుకోవాలా. సో నీళ్ళు మాత్రం ఎక్కువేసుకొని పేస్ట్ అనేది మిక్సింగ్ అనేది చేయొద్దు. నీళ్ళు ఎక్కువేసినామంటే మనకు సోప్ అనేది గట్టిగా కాదు. సో ఇక్కడొచ్చేసి ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా వేసుకోవాలా. సో ఎక్కువ డ్రై స్కిన్ అయిపోతా ఉంటుంది ఈ చలికాలం ప్రతి ఒక్కరికి గూడా. సో అందుకని డ్రై స్కిన్ రానీకుండా కాపాడుతుంది ఈ ఆలివ్ ఆయిల్ అయితే గిన. సో కొద్దిగా ఏసుకుంటే సరిపోతుంది. సో ఈ మాదిరిగా అంతా ఏసేసినాక మిక్స్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని, ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ సోప్ మోల్డ్ లేదంటే గిన మామూలు ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. సోప్ మోల్డ్‌కొచ్చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలా. సో, మామూలుగా కోకోనట్ ఆయిల్ అప్లై చేయొచ్చు. లేదంటే అలాగనే వేసేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అప్లై చేయటం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సోప్ బేస్ అంతా కూడా ఈ మాదిరి వేసేసుకోవాలి. నేనైతే 4 సోప్స్ వచ్చేలాగా ఈ మాదిరి వేసినాను. సో, మీడియం సైజు 4 సోప్స్ వచ్చేలా ఈ మాదిరిగా అంతా కూడా వేసేసుకొని, కొంచెం ఈ మాదిరిగా డిప్ చేసినామంటే చిన్న చిన్న బలూన్స్ మాదిరిగా ఉన్నయి కూడా పోతాయి. సోప్ అయితే ఇక్కడ గట్టిగా అయిపోతాంది చూడండి. సోప్ మోల్డ్ యాడ్స్ సోప్ అనేది ఈ మాదిరి గట్టిగా అయిపోతా ఉంది. ఎందుకంటే మనం నీళ్ళనేది ఎక్కువ యాడ్ చేయకుండా మనం సోప్ తయారు చేసినామంటే మనకు ఫాస్ట్‌గానే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. సో, ఈ సోప్ అయితే గిన బయటనే ఒక గంట సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. సో, గంట తర్వాత ఈ సోప్ అనేది సుజ్జం గట్టిగా అయినాక ఇక్కడ చూడండి గంట తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది. సూపర్‌గా అయిందండి. సో, మీకు టైం ఉంటే ఇంకా ఓ 2 గంటలైనా అలాగే వదిలేసేయండి. సో, ఫ్రిడ్జ్‌లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమైతుందంటే సోప్ అనేది నెమ్మొచ్చింది. నెమ్మయితే మనకు మెత్తగా అయిపోతుంది. మనం ఫేస్‌కి రాసేటప్పుడు తునిగిపోతుంది. సో, అందుకని అస్సలు మనం ఫ్రిడ్జ్‌లో అనేది పెట్టకూడదు. ఇక్కడ చూడండి సోపు 4 కూడా రిమూవ్ చేసి పెట్టినాను. ఎంత బాగున్నాయి చూడండి కలర్‌ఫుల్‌గా సూపర్‌గొచ్చినాయి. సో, మనకి స్కిన్ వైట్నింగ్ సోపు మనం బయట కొనాలంటే ఎక్కువ కాస్ట్ అయితుంది. సో, మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చునండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉంటుంది. చిన్న పిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే వస్తుంది. అలాగే స్కిన్ పైన ఉండే ముడతలు కానీ, లేదా స్కిన్ పైన ఉండే ఎక్స్‌ట్రా లేయర్ కానీ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుంది.
సో, చెప్పటం కాదు ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్‌గా పనిచేస్తుంది ఈ సోప్ అయితే గన మన స్కిన్ పైన. ఇప్పుడు సోప్ అనేది నేను ఫేస్‌కి గూడా అప్లై చేసి చూపిచ్చాను. సో, నురుగు గూడా బానే వచ్చిందండి. ఎందుకంటే గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాం కాబట్టి నురుగనేది బానే వచ్చింది. ఒకవేళ మీకు నురుగనేది ఇంకా ఎక్కువ రావాలనుకుంటే గన మామూలు పేర్ సోప్‌లో గూడా చేసుకోవచ్చు. ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ వచ్చేసి. సో, నురుగు చూడండి ఈ మాదిరిగా అయితే వచ్చింది. నురుగు ఈ మాదిరిగా వచ్చినా చాలు మనకు. సో, కొన్ని సోప్స్ అయితే గన నురుగు ఎక్కువ వచ్చాయి కానీ మురికనేది ఎక్కువ వదలదు. సో, ఇవైతే గన కొంచెం నురుగనేది తక్కువ వచ్చింది. మురికనేది బాగా వదులుతది. సో, ఫేస్‌కంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్నట్టు ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా వాష్ చేసేసుకోవాలా. ఇప్పుడైతే నేనైతే వాష్ చేసేసుకొనొచ్చినా చూడండి. ఎంత బాగొచ్చిందో సూపర్ అంటే సూపర్‌గొచ్చింది. మీకు లైవ్‌లోనే తెలుస్తుంది కదా! సో, మీరు ఒక్క వారం ఈ సోప్ వాడినారంటే అప్పుడు మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది. సో, ఈ సోప్ కంటిన్యూ మీరు ట్రై చేసినారంటే గన సో, కొంచెం కొంచెం మనకు స్కిన్ అనేది వైట్‌గా మారతా వచ్చుంది. సో, మీరు కంటిన్యూగా వాడాలండి ఈ సోప్ అయితే గన అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇంతేనండి ఈరోజు వీడియో అయితే గన. ఈ వీడియో నచ్చితే గన ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. మిస్